మా లైన్ ప్రొడ్యూసర్స్కి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, ఈ సినిమాకి ఎంతమంది అయితే ప్రొడ్యూసర్గా చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మామయ్య తిరుపతి రెడ్డి అంకుల్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా 5th రిలీజ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను చేసిన సినిమా ప్రతి ఒక్కరు కూడా అంటే విమర్శకులకి ప్రశంసలు అందుకుంటుంటారు ప్రతిసారి కూడా. ఈసారి కూడా ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి నాకు ఒకటే చెప్తున్నారు, ఇది చాలా హైలీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ కూడా. అంటే ప్రతి డైలాగ్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా అంటే అది రీచ్ అవ్వడం చాలా కష్టం. ఎక్కువ ఆలోచిస్తేనే ఇందులోనే ఇన్డెప్త్ ఏంటనేది అర్థమవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు. అంటే తక్కువ థియేటర్స్ రిలీజ్ అయినా కూడా మేము అనుకున్న ఏదైతే బడ్జెట్లు తీసామో ఆ బడ్జెట్లో నేను డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్ అంటున్నారు అందరూ కూడా. సో నాకు ఆ విషయంలో హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైము ఈ సినిమాని బయట డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి కొన్నారు. ఈ సినిమాని ఫస్ట్ టైము కొని వాళ్ళు థియేటర్లో తక్కువ థియేటర్ సైన్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినా కూడా ఎక్కడ కూడా మేము ఏదైతే అనుకున్నానో, ఏ కంటెంట్ అయితే అనుకునేది నేను సినిమా చేశానో అదే కంటెంట్ ఆడియన్కి రీచ్ అయింది. కాకపోతే ఏంటంటే బాగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం అందులో ఇన్డెప్త్ తెలిసింది. అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం అర్థం కాలేదంటున్నారు. అది అర్థం కాలేదన్న వారికి నేనేం చెప్పలేను. బట్ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ చిత్రం మాత్రం డెఫినెట్గా ఒక కిక్ ఎక్కిస్తుంది బాగా. అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ప్రతి క్యారెక్టరేషన్ కానీ, ప్రతి బ్యాక్డ్రాప్లో ఉండే ప్రతి లొకేషన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు ఈ సినిమా వరకు. అది జనాలకి ఒక 50% రీచ్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొక 50% ఈ 1 వీక్లో డెఫినెట్గా రీచ్ అవుతుంది. అలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఆల్ మీడియా ఫ్రెండ్స్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఫస్ట్ మేము పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుండి మీరు ఇచ్చిన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల మాకు లైక్ చిన్న సినిమా, న్యూ యాక్టర్స్, మేము చాలా చిన్న క్యూట్ బడ్జెట్లో సినిమా చేసాం. సో మీరు ఇచ్చిన సపోర్ట్ ఫస్ట్ నుండి లైక్ ట్రైలర్ రిలీజ్, పోస్టర్, ఆడియో అండ్ మూవీ ఆల్ ఫంక్షన్స్కి మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో అండ్ వెబ్సైట్స్లో మీరు ఇచ్చిన గుడ్ రివ్యూస్ అండ్ చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. మూవీ రిలీజ్ అయ్యి ఈరోజు 3rd డే. వీఆర్ సో హ్యాపీ. నాకు ఫస్ట్ న్యూ యాక్టర్స్గా చిన్న సినిమాలో ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ మూవీ, కానీ ఈ మూవీని కూడా రిసీవ్ చేసుకున్నందుకు వీఆర్ గెటింగ్ గుడ్ టాక్ అబౌట్ అవర్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్. ఆబ్వియస్లీ నంది గారి వల్ల మంచి మూవీ వచ్చింది. సో మూవీ రిలీజ్ అయినా కూడా సినిమా బాగా చేశారు, బాగుంది, సినిమా అందరూ చూడాలి అని మంచి టాక్ వచ్చింది బికాజ్ ఆఫ్ ఆల్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ మా టీం నుండి. అండ్ సినిమా ఒక వెబ్సైట్లో నేను చూశాను, సినిమా బాగుంది, చాలా బాగుంది, మోర్ థియేటర్స్లో ఇచ్చుంటే ఇంకా పీపుల్కి రీచ్ అవుతుంది అని. ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ ఎ బిగ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ అందరి సపోర్ట్తో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మాకు సక్సెస్ తెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ, నాకు ఎవరైనా ఒకే ఒక్క మాట చెప్పారండి, ఇది ఒక అద్భుతమైన కావ్యం. నీకు కెరీర్ స్టార్టింగ్లోనే ఎలాంటి సినిమా పడటం అనేది నీ అదృష్టంరా అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ టు నరసింహ నంది సార్. నేను ఈ సినిమాలో సలీం అనే క్యారెక్టర్ ప్లే చేశానండి. ఆ క్యారెక్టర్ తాలూకు చేసిన ప్రతిదీ కూడా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. ఎందుకంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను సార్ డిజైన్ చేసి నా చేత చేయించారు. అందుకని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్రిల్లింగ్గా ఉంది మూవీలో. నన్ను నేను చూసుకుంటే నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, నాకు ఆ సినిమా ద్వారా ఒకే ఒక కాన్ఫిడెన్స్ కలిగిందండి. నేను 2.5 hours స్క్రీన్ మీద నేను ఆడియన్స్ని మెప్పించగలను. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను 100% దాన్ని ఫిల్ఫిల్ చేయగలనని నాకు ఈ సినిమా ద్వారా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఇంకా రిమైనింగ్ మోహన్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మోహన్ రెడ్డి గారు, అలానే మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు గారు కానీ, అండ్ ప్రొడ్యూసర్స్ నా కో ఆర్టిస్టులు మధుమిత అండ్ వరుణ్, పావని, అందరూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మా నరసింహానంది గారు నాకు ఈ అవకాశం ఇచ్చి, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి అందులో ప్లే చేయమని నన్ను ప్లే చేయించినందుకు ముఖ్యంగా, తర్వాత అతనికి ప్రొడ్యూసర్లు వచ్చి ఈ సినిమా చేయమన్నందుకు